రీల్ ఇన్స్టాగ్రామ్ లో 2.4 మిలియన్ వ్యూస్ కి వెళ్ళింది. అదే మా ఫస్ట్ వైరల్ కట్ వర్క్ అంటే ఏంటో కూడా తెలియదు. నెక్స్ట్ ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. జస్ట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు వీడియో ఏంటంటే నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని చూపిస్తాను, వాటికి ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. ఎలా ఉంది ఏంటో చెప్పండి మీరే. ఈ సారీ నేను మా కజిన్ మ్యారేజ్ కి కట్టుకున్నాను. ఈ బ్లౌజ్ కి పెద్ద బార్డర్ వచ్చిందని చెప్పేసి నేను ఇట్లా ఓన్లీ ఇట్లా కింద వేయించాను. లీఫ్ టైప్ మోడల్లో ముత్యాలు వచ్చి ఇక్కడ డీటెయిల్ గా చూడండి మీరే. అందరు చాలా బాగుంది సింపుల్ గా అని చెప్పారు. అప్పుడు మేము ఒక రీల్ చేసాము, నేను మా హస్బెండ్. ఆ రీల్ ఇన్స్టాగ్రామ్ లో 2.4 మిలియన్ వ్యూస్ కి వెళ్ళింది. అదే మా ఫస్ట్ వైరల్ వీడియో. ఈ బ్లౌజ్ వచ్చేసి మా గృహ ప్రవేశానికి వేపించుకున్నాను, వ్రతం కోసం, సత్యనారాయణ స్వామి వ్రతం కోసం. అసలు గ్రాండ్ గా అసలు చాలా బాగా అనిపించింది. ఇంత హెవీగా వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. వ్రతానికి వచ్చిన వాళ్ళందరూ నీ సారీ బ్లౌజ్ సూపర్ గా ఉంది అని చెప్పారు. కాస్ట్ కూడా పెద్ద అవ్వలేదండి, 4000 అయింది. కానీ ఆ ఈవెంట్ కి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఈ బ్లౌజ్ గురించి చెప్పాలి, అసలు ఎంత మంది అడిగారో. ఇది నేను ఒక పిన్ ఇంట్రెస్ట్ లో ఒక ఫోటో చూసి ఇలాగే కావాలనుకున్నాను. శారీ బ్లౌజ్ వర్క్ కూడా ఇలాగే వేపించుకోవాలి అనుకొని మేము గృహప్రవేశం అనుకున్నప్పటి నుంచి ఈ కలర్ శారీ కోసం చాలా చూసాను. లక్కీగా ఈ కలర్ శారీ దొరికింది, ఆరెంజ్ పర్పుల్ కలర్. ఇలా సింపుల్ గా బ్యాక్ సైడ్ వేపించుకున్నాను, ఎందుకంటే ఫొటోస్ కి ఎక్కువ. హ్యాండ్స్ కి మాత్రం ఇలా వేపించుకున్నాను, మిడిల్ వరకే వచ్చేటట్టు. ఇప్పుడు అది కొంచెం ట్రెండ్ అవుతుంది కదా, మధ్యలో గ్యాప్ వచ్చేసి మళ్ళీ కింద ఇట్లా బార్డర్ లాగా వచ్చినట్టు. ఇంకో విషయం చెప్పాలి, మా పిన్ని కూతురు అయితే సేమ్ ఇదే కలర్ లో కావాలని తన పెళ్లికి వెతికి మరీ అదే కలర్ కాంబినేషన్ లో శారీ తీసుకునింది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ గురించి చెప్పాలంటే ఇది నా మ్యారేజ్ అప్పుడు బ్లౌజ్, ప్రధానం అంటారు కదా అప్పుడు. అసలు నాకు అప్పుడు వర్క్ అంటే ఏంటో తెలీదు, ఏమీ తెలీదు. మా అత్త ఉంటది కదా, మా అత్త తీసుకెళ్లి ఇది బాగుంటది ఇట్లా బాగుంటది అని చెప్పి మా అత్త ఎలా చెప్తే అలా వేపించుకున్నాను. కానీ పెళ్ళప్పుడు చాలా బాగుండింది. ఈ వర్క్ కూడా కట్ వర్క్ వచ్చి ఇలాగా ఫోటో కూడా పెట్టాను చూడండి. అసలు అప్పుడు నాకు ఆ కట్ వర్క్ అంటే ఏంటో కూడా తెలీదు. నెక్స్ట్ అదే మేము మ్యారేజ్ అప్పుడు కూడా వేసుకుంటాం, జీలకర్ర బెల్లం పెట్టే వరకు. ఆ తర్వాత మళ్ళీ ఈ తలంబ్రాలకి వేరే శారీ కట్టుకుంటాము. ఆ బ్లౌజ్ కూడా ఉంది, చూపిస్తాను. పెళ్లికి ముందు ప్రధానం ఉంటది కదా, అప్పుడు మా అత్తమ్మ వాళ్ళు ఈ శారీ తీసుకొని వచ్చారు. ప్రధానం అప్పుడు కడతారు, మళ్ళీ మార్నింగ్ పెళ్లిలో కూడా అదే కడతారు. తలంబ్రాలకి నెక్స్ట్ శారీ మారుస్తారు. మేము ఫస్ట్ ఎంగేజ్మెంట్ అనుకున్నప్పుడు ఈ శారీ తీసిచ్చారు మా హస్బెండ్ వాళ్ళు. అప్పటికప్పుడు మా అత్త నేను వెళ్ళి దీనికి వర్క్ వేయించుకున్నాము. ఇదే నా ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్. అప్పుడు ఎలా ఏంటో తెలీదు, సింపుల్ గా ఇలా వేయించుకున్నాను. కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. జస్ట్ ముహూర్తం రాపిచ్చేసుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసేసుకున్నాం. అది వేరే స్టోరీలే, ఇంకెప్పుడైనా చెప్తాను. ఇందాక చెప్పాను కదా నా మ్యారేజ్ అప్పుడు తలంబ్రాలు అప్పుడు వేరే శారీ అని, అది ఈ శారీనే. వైట్ కి మెరూన్ కాంబినేషన్. ఇది కూడా హెవీగా వర్క్ వేయించాము, గోల్డ్ కాంబినేషన్ తో. చాలా బాగుండింది మ్యారేజ్ అప్పుడు. ఇంకా ఇది కూడా మా అత్త సెలక్షన్, ఎందుకంటే నాకు సెలక్షన్ అప్పుడు అంతా తెలియదు. ఈ బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గా ఇలా కింద బార్డర్ లో కట్ వర్క్ మోడల్ లో చిన్న లీఫ్ డిజైన్ వేయించుకున్నాను. ఇంకా నాకు హై నెక్ ఎప్పటి నుంచో ఒక బ్లౌజ్ కి కుట్టించుకోవాలని ఉంది, దీనికి కుట్టించుకున్నాను. ఇది ఇంకా కట్టుకోలేదండి, ఇది మా చెల్లి వాళ్ళు గృహప్రవేశానికి పెట్టారు. కుట్టించి పెట్టుకున్నాను, ఫొటోస్ ఉన్నాయి స్టిల్స్ తీపించుకునేటప్పుడు వేసుకుందామని. ఇంకా ఇప్పటి వరకు వేసుకోలేదు. ఈ శారీ వచ్చేసి రెడ్ కలర్, బార్డర్ వచ్చి ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఈ శారీ వచ్చేసి నేను మా మ్యారేజ్ డేకి తీసుకున్నాను. శారీ ఏమో 600, కానీ నాకు మ్యారేజ్ డే కదా, సింపుల్ గా కాదు కొంచెం ఏదైనా స్పెషల్ గా వేపించుకుందాము అని ఇలా చిన్నగా బార్డర్ వేపించుకొని ఒక 1000 రూపీస్ లో వర్క్ వేపించుకున్నాను. ఇదిగోని చూడండి, ఫొటోస్ ఏం లేదు, ఇది ఒక ఫోటోనే ఉంది, అందుకే ఇది పెట్టాను. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు కంచికి వెళ్ళుంటే అప్పుడు నాకు ఈ శారీ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇది నేను జూహిత్ బ్లాగ్స్ లో వాళ్ళ పిన్ని వేసుకుని ఉంటది ఇదే కలర్ కాంబినేషన్ కి. ఇప్పుడు నాకు అది చాలా నచ్చింది. ఇంకా నా దగ్గర కూడా ఈ కలర్ శారీ ఉంది కదా, ఇలా వేపించుకోవాలని ఆ రోజే నేను ఫిక్స్ అయ్యాను. ఆ శారీని మా అక్క వాళ్ళ గృహప్రవేశం అప్పుడు వేసుకున్నాను, అప్పుడు ఫోటోనే అది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి అసలు ఎందుకు ఇన్ని పింకులు తీసుకున్నానో ఈ వీడియో చూస్తుంటే నాకు అనిపిస్తుంది. పింక్ గ్రీన్ కాంబినేషన్ అన్ని. ఇది వచ్చేసి నార్మల్ గా షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఇది ఇలా సింపుల్ గా వర్క్ వేపించుకున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చి మా అమ్మ శ్రీమంతం అప్పుడు నాకు సెకండ్ శారీ కింద ఈ శారీ పెట్టింది. ఈ వర్క్ మా అక్కే వేసింది. మా అక్క అప్పుడు మగ్గం వర్క్ నేర్చుకునేది. సింపుల్ గా ఇలా లైన్స్ కావాలని అడిగితే ఇలా వేసి ఇచ్చింది. మా బాబుకి పుంటికలు తీపిచ్చేటప్పుడు వేసుకున్నాను, అప్పుడు వాటర్ పడి శారీ కలర్ అంటుకునింది. అలా అయింది, లేదంటే వేసుకుంటే చాలా బాగుండింది ఆ రోజు. ఇది నా శ్రీమంతం అప్పుడు మెయిన్ శారీ. ఇది కూడా వర్క్ మా అక్కే వేసింది. ఇలా సింపుల్ గా స్కై బ్లూ కలర్ బ్లౌజ్ కి ఆరెంజ్ కలర్ శారీ వచ్చింది. మా హస్బెండ్ కూడా మ్యాచింగ్ గా ఉంటదని అదే కలర్ కుర్తా తెచ్చుకున్నారు శ్రీమంతం అప్పుడు. ఈ బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ వర్క్, ఇది కూడా మా అక్కే వేసింది. మా అక్క ఒక బ్లౌజ్ కి వేసుకొని ఉంటే నాకు నచ్చి అడిగాను, అట్లనే కావాలని వేసిచ్చింది. ఇది కూడా బాగుండింది కలర్ కాంబినేషన్. ఇది పుట్టి వెంట్రుకలప్పుడు మా అత్త వాళ్ళు ఇప్పుడు ఈ శారీ ఇచ్చారు వాళ్ళు. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంటది కట్టుకుంటే. ఈ బ్లౌజ్ వచ్చేసి అసలు ఎందుకన్నా వేపించుకున్నానా అనిపించింది. ఆ రోజు ఏదో వేపించుకున్నాను, మా అత్త అని చెప్పాను కదా, వాళ్ళ కూతురుది మెచ్యూర్ ఫంక్షన్ అయితే కట్టుకుందామని ఈ శారీకి ఇలా వేపించుకున్నాను. పర్పుల్ కలర్ ఉంటది, ఆరెంజ్ కలర్. ఏమో నాకు అంత బాగా అనిపించలేదు. ఇందాక నుంచి అత్త
అత్త అని చెప్తున్నాను కదా, ఎవరు అనుకుంటున్నారా? మా మేనమామ వాళ్ళ వైఫ్ అండి. నా మ్యారేజ్ అప్పుడు నాకు ఈ మగ్గం వర్క్ ఇవన్నీ తెలియదు. ఇప్పుడు మా అత్తనే నాకు సెలెక్షన్ చేసింది, కానీ చాలా బాగా చేసింది. ఇవేనండి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్. మీకు ఇందులో ఏది నచ్చిందో నాకు కమెంట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి, చేస్తాను. చూస్తుంటే ఇన్ని ఉన్నాయా నాకు అనిపించింది. ఒక్కొక్కటి కుట్టించుకునేటప్పుడు తెలీదు ఎన్ని ఉన్నాయా అనేసి. అన్నిటికీ ఒక్కొక్క స్టోరీ ఉందండి, అది మీకు చెప్పాను. నాకు నెక్స్ట్ ఏం లాంగ్ వీడియో తీయాలా అని ఆలోచిస్తా ఉంటే మా అక్క చెప్పింది, నీకు చాలా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, అవి కలెక్షన్ చెయ్యి, చాలా బాగుంటది, అందరికి నచ్చుతుంది అని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇందులో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది, ఏ వర్క్ నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇన్స్టా పేజ్ కూడా ఉంది, కింద లింక్ ఇస్తాను, వెళ్ళి ఫాలో చేయండి. ఇంకా మీకు మోర్ కపుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇంకా ఫన్నీ రీల్స్ వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్, టేక్ కేర్.